వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం పాలకూరతో పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పాలకూర అండి ఒక 2 కట్టలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. వాము 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకొని నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కొంచెమే పడుతుందండి, ఎందుకంటే మనకి ఆకుకూర కదా. ఈ వాము చాలా మంచిదండి అరుగుదలకి. దీంట్లో ఇది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను ఈ ధనియాలు, ఈ పసుపు 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చూడండి, మనకి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపిన తర్వాత ఈ పాలకూర వేసేయాలి. పాలకూర మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా వేసి బాగా కలుపుకోండి. మనకి శనగపిండి, బియ్యం పిండి వేసాం కదండి, ఇది మరీ ఎక్కువ ఉండకూడదు. చూడండి, మనకి జస్ట్ ఈ పాలకూరకి అంటుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉంటే కూడా మనకి ఆ క్రిస్పీనెస్ రాదండి, టేస్ట్ కూడా అంత బాగుండదు. చూడండి, మనకి పాలకూరకి అక్కడక్కడ అంటుకుంది చూడండి, ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పాలకూరని కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. ఈ పాలకూర ఆకులు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే సరిపోతుంది. తొందరగా వేగిపోతాయండి ఇవి, మనకి ఆకుకూర కదా, తొందరగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకోండి. చూసారా, మనకు తీస్తుంటేనే పకోడా కరకరలాడుతుంది. చూసారు కదా పాలక్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనం కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వాము వేసాం కాబట్టి పిల్లలకి చక్కగా అరిగిపోతుంది. ఈ వంటని ఒకసారి ట్రై చేసి మీరు తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.